ఓం శాంతి. రాజయోగ మెడిటేషన్ కోర్సు వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం భగవంతుడు ఎవరు అనే విషయం యొక్క స్పష్టతను బీకే ఉషా దీది గారి తెలుగు అనువాదంలో విందాము. ఓం శాంతి. ఇంతకుముందు మనం ఈశ్వరుడి యొక్క విషయంలో అనేక మతమతాంతరాలు ఉన్నాయి అని, ఆ అన్ని మతమతాంతరాల్లో సత్యాన్ని తెలుసుకునేందుకు 5 విషయాల గురించి తెలియచేయడం జరిగింది. ఆ విషయాలను మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఈశ్వరుడు అని ఎవరిని అంటారంటే, మొదటి విషయం సర్వధర్మాలు అంగీకరించేవారు. రెండవది, ఈశ్వరుడు అని ఎవరిని అంటారంటే సర్వోత్తమమైన శక్తి. మూడవది, ఈశ్వరుడు అని ఎవరిని అంటారంటే అన్నిటికీ అతీతమైన వారు. నాలుగవది, ఈశ్వరుడు అని ఎవరిని అంటారంటే సర్వజ్ఞుడు. ఐదవది, పరమాత్మ పరమేశ్వరుడు అని ఎవరిని అంటారంటే సర్వగుణాల్లో అనన్యుడు. ఈ 5 విషయాలు, ప్రపంచంలో అనేక మాన్యతలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాన్యతలను మనం తీసుకొని వీటితో పోల్చి చూసినట్లయితే సత్యమా కాదా అని తెలుస్తుంది. లేదంటే సత్యాన్ని ప్రాప్తించుకుందాము. మొదటి విషయం, ప్రకృతియే పరమేశ్వరుడు అంటారు. ప్రకృతితో మరి 5 విషయాలు సూట్ అవుతాయా? ప్రకృతిని ఈశ్వరుడు అని అన్ని ధర్మాల వాళ్ళు స్వీకరిస్తారా? ఆలోచించదగిన విషయం. ప్రతి ధర్మం వారు స్వీకరించరు. ప్రకృతిని సర్వోత్తమైన శక్తి అంటారా? అది కూడా కష్టమే. ప్రకృతిని సర్వోత్తమమైన శక్తి అనలేము. ఒక కవి ఒక పాట యొక్క లైన్ చెప్పారు, ఎవరా చిత్రకారుడు, ప్రకృతి యొక్క ఇంత మంచి చిత్రాన్ని గీసినటువంటి ఆ చిత్రకారుడు ఎవరు? ఇప్పుడు మనం వివేకంతో అర్థం చేసుకోవాలి. ప్రకృతి స్వయం పరమేశ్వరుడా, లేక ప్రకృతి ఆ పరమేశ్వరుడి యొక్క రచననా, ఆ చిత్రకారుడి యొక్క చిత్రమా? మీ వివేకం ఏమంటుంది? ప్రకృతి పరమేశ్వరుడి యొక్క రచన, సుందరమైన రచన అని అంటుంది కదా. ఒకవేళ అది రచన అయితే ప్రకృతిని పరమేశ్వరుడు అని అనడం ఇది అజ్ఞానమా? అజ్ఞానత కారణంగా మనం అంగీకరించాము. రెండవ విషయం, ఎప్పుడైతే మనం ఆత్మనే పరమాత్మ అంటామో అది ఎంతవరకు సత్యము? ఆత్మను పరమాత్మ రూపంలో అన్ని ధర్మాల వాళ్ళు స్వీకరిస్తారా? ప్రతి ధర్మం వాళ్ళు ఆత్మను పరమాత్మ రూపంలో స్వీకరించరు. ప్రపంచం యొక్క ఆట 3 శక్తుల ఆధారంతో నడుస్తుంది. పురుషుడు, పరంపురుష్, ప్రకృతి. ఈ 3 శక్తుల ఆధారంతో ఈ ప్రపంచం యొక్క ఆట నడుస్తుంది. పురుష్ అనగా ఆత్మ, పరంపరుష్ అనగా పరమాత్మ. 2 వేరువేరు శక్తులు. 2 ఒకటిగా చూపించలేదు శాస్త్రాలలో కూడా. అందుకే మనుషులు భగవంతుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు తమ ప్రార్థనలో ఇలా పాడుతుంటారు, మీరే తల్లి తండ్రి, మేము మీ యొక్క పిల్లలము అంటారు. మనమే ఈశ్వరుడమా? ఇదే సత్యమా? లేక మనం పరమేశ్వరుడి యొక్క సంతానమా? నేను
నేను అనుకుంటున్నాను మీ వివేకం కూడా ఈ విషయాన్ని స్వీకరిస్తూ ఉండొచ్చు, మనం పరమాత్మ యొక్క సంతానము అని. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, మనం జీవితంలో పురుషార్థం చేసినట్లయితే పరమాత్మను పొందుతాము, పరమాత్మగా అవుతాము అనుకుంటారు. పరమాత్మగా అయ్యేది లేదు. పురుషార్థం చేస్తే పరమాత్మని పొందడం, పరమాత్మగా అవ్వటం అనేది ఉండదు. ఇది పోస్ట్ పొజిషన్ కాదు. ప్రపంచంలో తమ పురుషార్థంతో, శ్రమతో ఏ పొజిషన్ అయినా, డిగ్రీనైనా పొందవచ్చు. కానీ ఏ వ్యక్తి కూడా స్వయం యొక్క తండ్రిగా అవుతాడా? స్వయం యొక్క తల్లి తండ్రిగా కాలేడు. తండ్రి వలె అవుతాడు. తండ్రి వలె అయ్యి తండ్రి యొక్క కార్యవాహలను సంభాలిస్తాడు. తండ్రి వలె అయ్యి సోదరులను సంభాలిస్తాడు. కానీ తండ్రి ముందుకు వెళ్ళినప్పుడు పిల్లవాడిగానే ఉంటాడు. తండ్రి వలె ఉండటం, తండ్రిగా కావటం చాలా తేడా ఉంది. మనం ఆత్మలం కూడా తండ్రి వలె అవ్వగలుగుతాము, కానీ స్వయం పరమాత్మగా కాలేము. పరమేశ్వరుడు ముందు మనం ఆత్మలమందరము ఆయన యొక్క సంతానం ఉన్నాము. కనుక ఈ ప్రపంచంలో మనుషులు ఎలాంటి కర్మలు చేశారో అలాంటి టైటిల్ లభించింది. కొందరు మంచి పుణ్యకర్మలు చేస్తే పుణ్యాత్మ అన్నారు, ఎవరైనా మహాన్ కర్మలు చేస్తే మహానాత్మ అన్నారు, ఎవరైనా ధర్మకార్యాలు చేస్తే ధర్మాత్మ అన్నారు, ఎవరైనా దివ్యకర్మలు చేస్తే దివ్యాత్మ అన్నారు, దేవాత్మ అన్నారు. దేవాత్మలు అనేకము, మహాత్మలు అనేకం, పుణ్యాత్మలు అనేకం, పాపాత్మలు అనేకం. కానీ పరమాత్మ ఒక్కరే ఉన్నారు. గ్రామర్లో కూడా పరమాత్మలు అనే శబ్దం రాదు, భగవంతుడు ఒక్కరే అంటారు. ఇలానే అన్నారు. చాలామంది ఉదాహరణ ఇస్తుంటారు. ఏ విధంగా సాగరంలో బుడగలు వస్తాయి, మళ్ళీ బుడగలు సాగరంలో కలిసిపోతాయి. అదేవిధంగా భగవంతుడు పెద్ద పరమాత్మ, ఆయన ముక్కలు అంశాలుగా మనం ప్రపంచంలో వచ్చాము. అంతిమంలో వెళ్ళి అన్ని బుడగలు ఆ సాగరంలోనే విలీనం అవుతాము, పరమాత్మగా అవుతాము అంటారు. కానీ ఇది ఎంతవరకు సత్యము? మొదటి విషయము, సాగరం నుండి బుడగలు వచ్చాయి, అది సాగరంలో కలిసిపోయాయి అంటే సంభవం. ఎందుకంటే తత్వంలో ఇమిడిపోగలుగుతుంది. కానీ ఆత్మ తత్వం కాదు. ఆత్మ ఒక శక్తి ముక్కలవ్వడం అనేది ఉండదు. తత్వాలు ముక్కమవుతాయి, తత్వాల్లో కలిసిపోతాయి. తత్వంలో కలిసిపోయినప్పుడు ఆ యొక్క బుడగ యొక్క అస్తిత్వం ఉండదు, సాగరంలో కలిసిపోతుంది. కానీ ఆత్మ శక్తి ఉంది. శక్తి యొక్క ముక్క కాదు, శక్తి ముక్కలుగా కాదు, అది ఇమిడిపోదు. తనకి అస్తిత్వం ఉంది. అజర్ అమర్ అవినాశి ఆత్మ ఉంది. దాని యొక్క అస్తిత్వం ఎప్పుడూ వినాశనం కాదు. చాలామంది వాగ్వివాదం చేస్తూ ఉంటారు. ఏ విధంగా పుత్రుడు తండ్రి యొక్క అంశము, అదేవిధంగా ఆత్మ కూడా పరమాత్మ యొక్క అంశము. పుత్రుడు తండ్రి యొక్క అంశం, అది శరీరము 5 తత్వాలతో తయారైంది. కానీ ఆత్మతత్వం కాదు. ఆత్మ యొక్క అస్తిత్వం ఉంది. ఆత్మని పరమాత్మ అనడం సత్యమా, లేక ఆత్మ పరమాత్మ యొక్క సంతానం అనడం సరి అయినదా? మీ వివేకం ఏమంటుంది? మీరు కూడా ఆత్మ పరమాత్మ యొక్క సంతానము అనేది మీ వివేకం స్వీకరిస్తుంది అనుకుంటున్నాను. ఆత్మనే పరమాత్మ యొక్క సంతానం. తండ్రి వలె కాగలుగుతాం, కానీ తండ్రే కాలేం. స్వయానికి స్వయమే పితగా ఎలా అవుతాము?
మూడవ విషయం, బ్రహ్మనే ఈశ్వరుడు అంటారు. ఆత్మ బ్రహ్మము, పరబ్రహ్మం పరమాత్మ. ఇప్పుడు ఆలోచించదగిన విషయము, బ్రహ్మం ఏంటి అసలు? బ్రహ్మం కూడా ఒక తత్వము. ఏ విధంగా ఈ 5 తత్వాల యొక్క ప్రపంచము, అదేవిధంగా మహాతత్వము పరంబ్రహ్మం ఉంది, అది మహాంతత్వం ఉంది. అజ్ఞానత కారణంగా మనం రెండు విషయాలు అంటూ ఉన్నాం. ప్రకృతి పరమేశ్వరుడు అన్నాము, ప్రకృతి పరమేశ్వరుడు యొక్క రచన అని కూడా అన్నాం, అది క్లియర్. రెండో విషయం, ఆత్మనే పరమాత్మనే అన్నాం, ఆత్మ పరమాత్మ యొక్క సంతానం అని కూడా అన్నాం. సత్యమైనది రుజువైంది, ఆత్మ పరమాత్మ యొక్క అంశము అని. బ్రహ్మ ఈశ్వరుడు అంటాము, మరోవైపు పారబ్రహ్మంలో నివసించేటువంటి ఈశ్వరుడు అన్నాం, పారబ్రహ్మ పరమేశ్వరుడు అన్నాము. 5 తత్వాల ప్రపంచానికి దూరంగా పరంబ్రహ్మంలో నివసించేటువంటి ఈశ్వరుడు. ఇప్పుడు మనం మన వివేకం ఆధారంగా అర్థం చేసుకోవాలి 2 విషయాల్లో సత్యం ఏమిటి అని. బ్రహ్మనే ఈశ్వరుడు అనడం సత్యమా, లేక పారబ్రహ్మం పరమేశ్వరుడు అనడం సత్యమా? తప్పకుండా ప్రతి ఒక్కరూ పారబ్రహ్మంలో నివసించేటువంటి ఈశ్వరుడు అని అంటారు, ఇది సత్యం. ముందుకెళ్ళినట్లయితే 4వ విషయం, కణకణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నారు, ఎక్కడ లేడని సర్వవ్యాపి ఉన్నారు అంటారు. ఒకవేళ కణకణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నట్లయితే మన వివేకం ఈ విషయాన్ని కూడా స్వీకరిస్తుందా? ఈశ్వరుడు కణకణంలో ఉన్నారా? చెత్తలో, చెత్తా చెదరం అన్నింటిలో భగవంతుడు ఉన్నారా? గోతిలో భగవంతుడు ఉన్నారా? చెత్తా చెదరంలో భగవంతుడు ఉండగలుగుతాడా? ఉన్నతోన్నతమైన వారైనే ఎక్కడ మనం చెత్త చెదరంలో ఉన్నారనడం? ఒకవైపు ఆయన మహిమలో పాడుతూ ఉంటాం, మీరు ఉన్నతమైన వారు, నీ పేరు ఉన్నతమైనది, మీ స్థానం ఉన్నతమైనది, మీరు ఉన్నతోన్నతమైన వారు. మరోవైపు మీరు కణకణంలో ఉన్నారు అంటారు. ఇవి 2 చాలా విరుద్ధమైనటువంటి కాదా? ఈ 2 ఒకటికొకటి కాంట్రడిక్ట్గా లేవా? చాలాసార్లు మనుషులు అంటారు ప్రతి ప్రాణిలో ఆత్మ కూడా ఉంది, పరమాత్మ కూడా పక్కనే కూర్చుని ఉన్నారు అంటారు. ఈ విషయాన్ని కూడా మనం చూద్దాము. ఒకవేళ ప్రతి ఒక్క వ్యక్తిలో ఆత్మ ఉన్నట్లయితే, పరమాత్మ కూడా పక్కనే కూర్చుని ఉన్నట్లయితే, ప్రతి ఒక్క వ్యక్తి ఒకరిని చంపేసినట్లయితే, తప్పుడు పని చేసినట్లయితే, ఆ కర్మ ఎవరు చేసినట్టు? ఆత్మ చేసినట్ట, పరమాత్మనా? అది ఆత్మది అని అన్నట్లయితే మరి ఆ సమయంలో పరమాత్మ కూర్చొని ఏం చేస్తున్నారు? పరమాత్మ దగ్గర మనని ఆత్మను తప్పుడు పనులు చేయడంలో ఆపే శక్తి లేదా? ఈరోజు ఇంట్లో పిల్లలు ఏదైనా విషయం పట్ల పోట్లాడుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఎదురుగానే కూర్చున్నారు, ఒకవేళ గొడవలు చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు అలా చూస్తూ ఉంటారా? ఆ కర్మలు అలానే చేయని అని, లేదా విడిపిస్తారా? ఎందుకంటే మనుషులు ఏమంటారంటే, మనుషులు ఏ కర్మలైతే చేస్తారో పరమాత్మ ఆ సమయంలో సాక్షిగా ఉంటాడు అని. మనుషుల యొక్క కర్మల్లో ఇంటర్ఫియర్ కాడు అని అంటారు. ఒకవేళ సాక్షిగా అయ్యేదే ఉంటే ఇక్కడ కూర్చొని సాక్షిగా అయ్యే అవసరం లేదు. ఏ విధంగా తల్లిదండ్రులు ఎదురుగా కూర్చొని ఉండి సాక్షిగా ఉండరు, అదేవిధంగా పరమాత్మ కూడా కరుణాసాగరుడు, ప్రేమ సాగరుడు. తల్లి తండ్రి సాక్షిగా ఉండలేరు ఆ సమయంలో. కానీ తల్లిదండ్రులు ఎక్కడో బయట ఉన్నారనుకోండి,
పిల్లలు ఒంటరిగా ఇంట్లో ఉన్నారు, అప్పుడు పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నప్పుడు అలాంటి పని జరగదు. మనకి ఏదైనా విషయం ఎవరైనా చెప్పినట్లయితే తెలియకపోతే పైన వాడికి తెలియాలి, మీరెందుకు ఈ జంజాటంలో పడతారు అంటాం. అందుకే మనం పొరపాటున కూడా కింద వాడికి తెలుసు అని అనము. మరి ఆ పైన వారు ఎవరు అన్నిట్లో వ్యాపించి ఉన్నది? సరి అనేది ఏమిటి? పైనవారు కరెక్టా? కణకణంలో వ్యాపించి ఉన్నవారు కరెక్టా? ఏది కరెక్ట్? శ్రీమద్ భగవద్గీతలో 14వ అధ్యాయంలో చెప్పారు, యదా యదా హి ధర్మస్య అని. ఎప్పుడెప్పుడైతే ధర్మం యొక్క అతిగ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు అధర్మం యొక్క నాశనం చేసి ధర్మం యొక్క పునఃస్థాపన చేయడం కోసం నేను ఈ ప్రపంచంలో అవతరిస్తాను అని భగవంతుడు చెప్పారు. లేరు కాబట్టే వస్తారు కదా. ఒకవేళ ఇక్కడే ఉన్నట్లయితే ఎవరు వస్తారు? ఒకవేళ ఇక్కడే ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నప్పుడు ఇంత అధర్మం ఎందుకుంది? ఒకవేళ లేకపోతే అప్పుడే వస్తారు, అప్పుడే ఇంత అధర్మం వ్యాపించింది, దాన్ని సమాప్తం చేయడం కోసం ఆయనకి రావాల్సి ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే ప్రకృతిలో కూడా ఈ గుణం ఉంది. అగ్నిలో లోహాన్ని పెట్టినట్లయితే అగ్నితో సాంగత్యంలో లోహము కూడా అగ్ని వల్లే ఎర్రగా అయిపోతుంది, సాంగత్యం యొక్క రంగు. అదేవిధంగా మనుషులు కూడా కొద్ది రోజులు ఎవరి సాంగత్యంలో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క సాంగత్యం యొక్క రంగు పడుతుంది. మనుషులను వదిలేయండి, పశువులకు కూడా సాంగత్యం యొక్క రంగు పట్టుకుంటుంది. ఒక కథ ఉంది. ఒకసారి ఒక వేటగాడు 2 చిలుకల్ని తీసుకొచ్చి అమ్మాలనుకుంటాడు. ఒక చిలుకను మహాత్మా తీసుకెళ్లారు. ఇంకొక ఆయన చెడు వ్యక్తి ఆయన దగ్గరికి చిలుకను తీసుకొని వెళ్ళాడు. ఏ చిలుకైతే ఆశ్రమానికి వెళ్ళిందో అది పొద్దునే రామరామ అంటుంది. చెడు వ్యక్తి యొక్క ఇంట్లో ఉన్నటువంటి చిలుక పొద్దునే తిట్లు తిడుతూ ఉంటుంది. పరమాత్మ మన పక్కనే ఉన్నట్లయితే ఆయన పారస్ మన పక్కన ఉన్నప్పటికీ కూడా మనం రోజుకి కిందికి దిగజారుతూనే వచ్చాము, అదే గతిని పొందుతున్నాం. అలా జరుగుతుందా? ఇది పరమాత్మ యొక్క అన్నిటికంటే పెద్ద అపమానము. పక్కన కూర్చున్నప్పటికీ కూడా మనల్ని పారసంగా తయారు చేసే శక్తి ఆయనలో లేదంటే మరి కూర్చున్న దానికి విలువే లేదు. సర్వవ్యాపం విషయం కూడా శాస్త్రాల్లో ఉంది కదా అంటారు. శాస్త్రాలు తప్ప అంటారు. శాస్త్రాలు తప్పు కాదు, కానీ శాస్త్రాలలో ఏ విషయం ఏ భావంతో రాశారో ఆ భావాన్ని మనం అర్థం చేసుకోకపోవచ్చు, అలా జరగవచ్చు. శాస్త్రాలు ఎవరు రాశారు? ఋషులు మునులు రాశారు. ఋషులు మునులు ఈ శాస్త్రాలను ఏ బేసిస్ మీద రాశారు? అనుభవం యొక్క బేసిస్ మీద రాశారు. వారు ఈశ్వరుణ్ణి అనుభూతి చేసుకున్నారు. ఆ అనుభూతిని శబ్దాలలో బంధించే ప్రయత్నం చేశారు. ఆ అనుభూతిని శబ్దాలలో బంధించలేము. కనుకనే మనుషులు ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. అందుకే అంటూ ఉంటారు, ముందు రోజుల్లో ఉండేటువంటి ఋషులు మునులు తపస్సు చేసినప్పుడు సమయం గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కలికాలాన్ని చూసినప్పుడు ఇంత ఘోర పాపం జరుగుతుంది అని తెలుసు వాళ్ళకి. ఈ పాపకర్మల నుండి మనిషిని రక్షించేందుకు శాస్త్రాలలో ఈ విషయాలు రాశారు. నువ్వు పాపం చేస్తూ ఉన్నట్లయితే ఎవరు చూడట్లేదు అనుకోకు, ఈశ్వరుడు సర్వవ్యాపి, కణకణంలో భగవంతుడు ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాడు అనే భావన జాగృతం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. మనుషులు పాపకర్మలు చేయకూడదు. ఏ విధంగా ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకున్నప్పుడు బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటాడు. తల్లికి చాలా ధ్యాస వహించాల్సి వస్తుంది, బయటికి వెళ్ళిపోతాడేమోనని. అప్పుడు తల్లి ఏమంటుందంటే దర్వాజా దగ్గరికి తీసుకెళ్తుంది, ఒక కుక్కను చూపిస్తుంది,
ఆవుని చూపిస్తుంది. నువ్వు బయటికి వెళ్ళావనుకో ఈ కుక్క నిన్ను ఎత్తుకెళ్తుంది, ఆవు నిన్ను ఎత్తుకెళ్తుంది అని చెప్తుంది. అమ్మకు తెలుసు ఆవు ఎత్తుకెళ్ళదు అనేసి, కానీ పిల్లల యొక్క సురక్షణ కోసం అలా అంటుంది. అమ్మ ఎందుకు అబద్ధం ఆడింది అని కాదు, అక్కడ సురక్షణ కోసం అలా అంది. మెల్లగా నడుచుకుంటూ ఆ కడప దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లవాడు అనుకుంటాడు ఆ కుక్క ఆవు నన్ను ఎత్తుకెళ్తుంది అని. సంతోషాన్ని ప్రకటిస్తాడు, నేను రక్షింపబడ్డాను అని. కానీ ఆ పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత నువ్వు బయటికి వెళ్ళినట్లయితే కుక్క ఆవు ఎత్తుకెళ్తుంది అని. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు నవ్వుతాడు, మా అమ్మకి ఇది కూడా తెలియదా అవి నన్ను ఎత్తుకెళ్తాయా అని. బయటికి వెళ్ళి ఇంకా కుక్క యొక్క పిల్లనే ఇంట్లోకి తీసుకొని వస్తాడు. అదేవిధంగా ఋషి మునులు కూడా ఏ భావనను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారో, అంటే మనుషులు పాపకర్మలు చేయకూడదు అనుకున్నారు. 200-300 సంవత్సరాల క్రితం కూడా ఎవరైనా పాపకర్మలు చేసేందుకు ప్రేరితం చేస్తే వద్దనేవారు. మీరు పిల్లలున్నవారు సమాజంలో ఉండాలి, పైన భగవంతుడు చూస్తున్నారు అని అనేవారు. అప్పుడు చేసేవారు కాదు, తప్పు చేసేవారు కాదు. కానీ విజ్ఞానం కారణంగా చాలా ముందుకెళ్తూ ఉన్నాడు. ఎందుకు మీరు ఇంత పాపం చేస్తున్నారని గుర్తు తెప్పించినా పైనవాడిని గురించి భయపడు. అదే డైలాగ్, నువ్వు పిల్లలున్నవాడివి, సమాజంలో ఉన్నవాడివి, గౌరవంగా జీవించాలి, నేను పిల్లల పోషణ చేయకపోతే ఎలా జీవించాలి అని అంటాడు. అనగా ఆ భావము ఏదైతే ఋషులు మునులు కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశారో అది సమాప్తం అయిపోయింది. అందుకే మనుషులు పాపకర్మలు కూడా చేస్తూనే ఉన్నారు, భయమే లేదు. ఇంకా వాగ్వేదం కూడా చేస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అంటారు. చాలామంది వాగ్వేదం చేస్తారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు మీరేమనుకుంటారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదా అని. వాళ్ళకి మేము ఒకటే విషయం చెప్తాం, మీరు అనుకుంటున్నారా ఈశ్వరుడు కణకణంలో ఉన్నారని మేము అంగీకరిస్తామని అంటారు. మీరు ఒకవేళ అంగీకరిస్తే ఈశ్వరుడు కణకణంలో ఉన్నారని మీరు మీ జీవితంలో ఎప్పుడు పాపకర్మలు చేసి ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఈ విషయం అంటే పాపం అయితే జరుగుతూనే ఉంటుంది అని అంటారు, మీరు స్వీకరించేదే లేదు అన్నప్పుడు కార్యం చేస్తూ ఉన్నట్లయితే మరి అడ్వకేట్స్ ఎందుకు? ఐదర్ అంగీకరించండి, పాపం చేయకండి, అప్పుడు అనండి, అప్పుడే మనుషులు అంగీకరిస్తారు మీ విషయాన్ని. భావార్థం ఏమిటంటే అంతకుముందు సమయంలో ఇది భావనాత్మక రూపంలో చెప్పడం జరిగింది సర్వవ్యాపి అనే విషయం. భావనాత్మకత సత్యం కరెక్టే, సిద్ధాంతం కాదది. మిడిల్ ఏజ్లో మీరాబాయి లాంటి భక్తులు ఉన్నారు, ఈశ్వరుడితో చాలా లోతైన ప్రీతి ఉండేటువంటిది. ఇప్పుడు కూడా ఎవరికైనా ఎవరి పట్లైనా లోతైన ప్రేమ ఉన్నట్లయితే వారి మానస పటల పైన వారి యొక్క రూపమే కనిపిస్తూ ఉంటుంది. ఏకాంతంలో కూర్చున్నప్పటికి కూడా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళే వచ్చారు, అక్కడ నిలబడి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఎక్కడ చూసినా అక్కడ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా మీరే మీరు అని అన్నారు. అది ఒక భావనాత్మక సత్యం, ఒక ప్రేమ, అది ప్రేమ చెప్తుంది. కానీ దాని సత్యంగా అంగీకరించడం, ఫిజికల్గా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు, ఈ చైర్ని భగవంతుడు అనుకొని నడవడము, డ్రెస్ని భగవంతుడు అనుకొని పూజించడం, టేబుల్ని పరమాత్మ అనుకుంటూ పూజించడం, ప్రతి వస్తువు యొక్క పూజించడం మొదలు పెడితే అది ఒక అంధశ్రద్ధగా అవుతుంది. మనం అంధశ్రద్ధ యొక్క ప్రచారం చేసేది లేదు, భావనతో నడవాలి. అది మేము కూడా స్వీకరిస్తాం. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నారా అక్కయ్య అని అంటే లేదు నాకు భగవంతుడు తోడున్నారు అంటాం. అది భావన. ఈ భావనతో జీవితాన్ని జీవించినట్లయితే ఎప్పుడు మన ద్వారా తప్పుడు పనులు పాపకర్మలు జరగవు. ఈ భావము ఋషులు మునులు మనందరిలో కూర్చోబెట్టాలనుకున్నారు, కానీ
ఈ భావము మర్చిపోయారు, సిద్ధాంత రూపంలో ఉండిపోయింది. దాన్నే ప్రచారం చేస్తున్నాం. ముందు ముందు మనం పరమాత్మ యొక్క సత్యస్వరూపాన్ని ఏమిటి అని తెలుసుకుందాం. రేపు ఈ విషయం స్పష్టంగా తెలుసుకుందాము, అనుభవం చేసుకుందాం. ప్రతి ధర్మంలో ఆయన ఎలా పిలుస్తున్నారు, అన్ని ధర్మాల వాళ్ళు స్వీకరించినటువంటి ఆ రూపం ఏమిటి, ఈశ్వరుడు ఎవరు అని తెలుసుకుందాం. ఓం శాంతి.